अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की मेहर प्रेमामृतम नाट रचना नागेश्वरराव समर्पण विशाखपट्నం केंद्रम मेहर प्रेमामृतम नाटकम मेहर प्रेमामृतम नाटकम అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం హమీర్పూర్. మెహర్ బాబాకి బాగా నచ్చిన ప్రాంతం హమీర్పూర్. మన దేశంలో రెండు ప్రధాన ప్రాంతాలను మెహర్ బాబా చాలా బాగా ఇష్టపడ్డారు. ఆ రెండింటిలో ఒకటి హమీర్పూర్, రెండవది ఆంధ్రప్రదేశ్. అందుకే బాబా ఒకసారి ఇలా అన్నారు, ఆంధ్ర ఈజ్ మై హెడ్ అండ్ హమీర్పూర్ ఈజ్ మై హార్ట్. శ్రీరాముడు సీతమ్మ వారితో కలిసి 14 సంవత్సరాలు వనవాసం ఉన్నట్లు చెప్పబడి చిత్రకూట ప్రాంతానికి చాలా దగ్గరలోనే ఈ హమీర్పూర్ పట్టణం ఉంది. ఎంతో ఆధ్యాత్మిక విశిష్టత గల ఈ చిన్ని ప్రాంతంలో అవతార్ మెహర్ బాబా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పలు సందేశాలు తన ప్రేమికులకి ఇచ్చారు. మెహర్ బాబా హమీర్పూర్ వచ్చినప్పుడు అనేక ప్రాంతాల్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. బాబా అనేక వేల మందికి ప్రజాదర్శనం ఇచ్చారు. 1952, 54 సంవత్సరాల్లో 2 సార్లు హమీర్పూర్ వెళ్లారు బాబా. హమీర్పూర్ జిల్లాలో ముఖ్యంగా బేట్వా, నర్మదా నదులు ప్రవహిస్తున్నాయి. మెహర్ బాబా గత అవతార కాలంలో ఈ నదీ తీరంలో కొంతకాలం తాను గడిపానని ప్రకటించారు. ఒకసారి బాబా హమీర్పూర్ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తూ ఉంటే దారిలో ఒక చోట పంట పొలాలను కనిపించగానే బాబా ఆ పొలం చుట్టూ తన కారులో తిరుగుతూ తన ప్రక్కనే కూర్చున్న పుకార్జీతో ఆ పంట పొలాలను చూపెడుతూ ఈ ప్రాంతంలో పెద్ద మెహర్ దేవాలయం నిర్మిస్తారని, ఈ ప్రాంతమంతా మెహర్ బాబా ప్రేమికులతో నిండిపోతుందని బాబా ప్రకటించారు. నేడు హమీర్పూర్ వెళితే అవతారుని మాటలు వాస్తవమైన దృశ్యం మనకి కనపడుతుంది. మెహర్ స్థానా నుంచే తాను ఈ యుగావతారుణ్ణి అని ప్రకటించారు బాబా. ఆనాడు హమీర్పూర్ జిల్లాలో మెహర్ బాబా వచ్చినప్పుడు ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు ఇతివృత్తంగా తీసుకుని నాటకీకరించి వ్రాయబడిన నాటకమే ఈ మెహర్ ప్రేమామృతం. మెహర్ ప్రేమామృతం నాటకం. తమ్ముడు అన్నయ్య ఎందుకన్నయ్యా అంత దూరం నుండి తీసుకొస్తా? ఎలాగో పోయే ప్రాణమే కదా. నేను ఎవరి కోసం జీవించాలని, ఎందుకోసం జీవించాలి? ఈ జీవితం అంటేనే విరక్తి కలుగుతుందన్నయ్యా, విరక్తి కలుగుతుంది. అన్నయ్య బాధపడకేం చేయబట్టావన్నయ్య, ఏం చేయగలను? నేను ఎవరి కోసం జీవించాలన్నయ్య? ఎందుకు పనికిరాని ఈ దేహాన్ని దానం చేసి అన్నయ్య, దానం చేసి అన్నయ్య, దానం. బాధపడకురా తమ్ముడు.
బాధపడు. ఈ కుష్టి వ్యాధి రోజు రోజుకి నన్ను తినేస్తుందయ్యా. నా శరీరాన్ని తినేస్తుంది. అన్నయ్య, అన్నయ్య, అంత విరక్తిగా మాట్లాడుకురా. నిన్ను చూస్తుంటే నాకు కూడా బాధ కలుగుతుందిరా. నన్నేం చేయమంటావు? ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళలేదు, అయినా ప్రయోజనం లేకపోయిందే. ఎందుకోరా నీ జీవితం ఇలా అయిపోయింది తమ్ముడు? నువ్వు బాధపడకన్నయ్యా, నువ్వు బాధపడక. ఎవరి విధి వ్రాత ఎలా రాసి ఉందో ఎవరికి తెలుసు. మన నుదుటి వ్రాతని చెరపడం మన తరం కాదన్నయ్యా. కరుణామయుడైన ఆ భగవంతుడు ఒక్కడికి ఇది సాధ్యమవుతుందన్నయ్య. నిజమేరా తమ్ముడు, కర్మబంధాన్ని ఎవరు తప్పించలేరు. అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుందిరా, భగవంతుడికే సాధ్యమవుతుంది. కేశవ గారు, మీరు ఎక్కడున్నారా? రండి పుకారు గారు. ఏమిటి సంగతులు? ఏంటంటారేంటి? బాగానే ఉంది. అసలు మెహరాబాద్ ప్రయాణం పెట్టి ఎక్కడ కూర్చున్నారేంటి? బట్టలు సర్దుకున్నారా? అన్నీ సర్దుకున్నట్టే. ఇదిగో మా తమ్ముడు తినటానికి రొట్టెలు తీసుకొచ్చాను, తినమని చెప్తున్నాను. ముకుందు, నిన్ను చూస్తుంటే జాలు వేస్తుందయ్యా. నిన్ను ఈ రోగం దహించి వేసేస్తుంది. మీ అన్నయ్య ఎంతమంది వైద్యులు చూపించినా ఫలితం లేకపోయింది. ఆఖరికి ఈ ఊరవతలో ఇలా బతకవలసి వస్తుంది. ఏం చేయమంటారు పుకారు గారు? ఇదంతా నా కర్మండి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా ఇప్పుడు అనుభవిస్తున్నానండి. ఇప్పుడు అనుభవిస్తున్నా. బాధపడకయ్యా, అంతా భగవంతుడే చూసుకుంటాడు. కేశవ గారు, మీరు బయలుదేరండి. అవతల మెహరాబాద్ వెళ్ళి బాబా గారు దర్శించుకొని ఆ ప్రీతం ప్రభువుని మన హమీర్పూర్ అమ్మని ఆహ్వానించాలి కదా. అందుకే కదండి ఆ పరంధాముడైన మెహర్ ప్రభును దర్శించి తరించాలని. ఇదిగో ఆ యొక్క బాబా మన హమీర్పూర్ వస్తున్నారంటే అంతకన్నా ఆనందం ఏముందండి? కేశవ గారు, భవానీ ప్రసాద్ గారు, బాబురామ్ గారు, విష్ణు గారు, దయాసాగర్ గారు, శ్రీపతి గారు అలా స్టేషన్కి వెళ్ళిపోతామన్నారు. మీరు నేను కలిసి ఇంటికి వెళ్ళి బ్యాగ్ పట్టుకుని స్టేషన్కి వెళ్ళిపోతాం. తమ్ముడు, తమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను మేరాబాద్ వెళ్ళి వస్తాను. అన్నయ్య, ఏంటమ్మా? అన్నయ్య, మీతో పాటు నన్ను తీసుకెళ్ళవా? మెహరాబాద్ వస్తాను, ఆ ప్రభుని దర్శించుకుంటాను అన్నయ్య. ఇప్పుడు కాదు తమ్ముడు, నీకా బాగోలేదు. ఈ కుష్టి వ్యాధితో అంత దూరం రాలేదు. నా మాట విను. అలా అనకన్నయ్య, నిన్ను బతవాలనుకుంటానన్నయ్య. ఒక్కసారి ప్లీజ్ అన్నయ్య, ఆ ప్రభుని దర్శించుకుంటానన్నయ్య. నన్ను తీసుకెళ్ళన్నయ్య. ఈ కష్ట పరిస్థితుల్లో అంత దూరం రాలేవు తమ్ముడు. నా మాట విను, ఇక్కడ ఉండు. నన్ను కాదనకన్నయ్య. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏ క్షణంలో ఈ దేహం రాలిపోతుంది. ఎప్పుడు మరణిస్తాను? కనీసం మరణించే ముందు ఒక్కసారి ఆ ప్రభువుని దర్శించు. ప్లీజ్ అండి. నీకెలా చెప్పాలో తెలియటం లేదురా తమ్ముడు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే బాబా ఏమనుకుంటారు? ఏదో కోరికతో వచ్చాననుకుంటారు కదా. ఏమిట్రా తమ్ముడు, నీ జబ్బు తగ్గించమని అడుగుతాననుకుంటారు కదా. బాబా ఏమన్నారో తెలుసా? ఏ కోరికలతో నా వద్దకు రావద్దు. బాబా హత్యను ఉల్లంఘించినట్టు అవుతుందిరా. నా బాధను అర్థం చేసుకోరా తమ్ముడు.
చేసుకోరు. నేను రావడం నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా? నాకు ఇబ్బంది కాదురా, బాబాయ్ ఏమంటారో నేనే ఆలోచనరా నాకు. నేను ఎవరికి కనిపించకుండా దూరంగా ఉండి బాబాను దర్శించుకుంటానని నేను బాబా ముందుకు రానండి నేను బాబా ముందుకు రానండి. ఆ ప్రభువుని మరణించే ముందు ఒక్కసారి దర్శించుకుంటానండి. పోన్లే కేశవ, ముగ్గురు అంతగా బాధపడుతున్నాడు కదా, తీసుకుని వెళ్తాం. దూరంగా ఉండి బాబాను దర్శించుకుంటాడు. అంటే అన్నయ్య, సరే తమ్ముడు, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. బయలుదేరు. పుకారుగా ఇప్పుడే వస్తున్నా. థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అన్నయ్య. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య వస్తున్నాను. సీన్ మారిపోద్ది. అవును, తప్పకుండా ఇస్తాను. నా సందేశాలు వినడమే కాదు, జీవితంలో ఆచరించడం ప్రధానం. నేను చాలా సందేశాలు ఇచ్చాను. ఆది దగ్గరికి వెళ్ళి అవన్నీ సేకరించి వాటిని అచ్చువేయించి పుస్తక రూపంలో కానీ కరపత్రాలుగా కానీ అందరికీ పంచిపెట్టండి.
నువ్వు అచ్చు వేయించకపోయినా పర్వాలేదు, విచారించకు. నన్ను అమితంగా ప్రేమించు. నన్ను ఎంతగా ప్రేమిస్తే అందరిలోనూ నువ్వు నన్ను చూడగలుగుతావు. బాబా, ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది బాబా. మీ దర్శన భాగ్యం పొంది తరుస్తున్నాను ప్రభు. బాబా, మా హమీర్పూర్ మళ్ళీ వస్తారా? మా పల్లెను దర్శిస్తారా ప్రభు? మీ నామం విన్న ప్రజలు మీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. మీరు ప్రేమగా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను. ఎద్దుల బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళినా నేనేం పట్టించుకోను. మీ అందరి హృదయాలు నా మీద ప్రేమతో నిండి ఉన్నాయి. తప్పకుండా వస్తాను. మీరు పిలిచిన ఊళ్ళన్నిటికీ నేను వస్తాను. నాతో పాటు 25 మంది వస్తారు. వారెవరికి కూడా మీరు రైలు ఛార్జీలు అవి తీయక్కర్లేదు. కానీ వారికి భోజన వసతి సౌకర్యాలు మాత్రం మీరు ఏర్పాటు చేయాలి. అలాగే బాబా, అలాగే. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, నేనుండే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఏకాంతంగా ఉంటే ఇంకా మంచిది. కానీ రాత్రుళ్ళు బయట నుంచి ఏ విధమైన శబ్దం లోపలికి రాకూడదు. అలాగే బాబా. బాబా, మీ ఆదేశాలు తూచా తప్పకుండా ఆచరిస్తాం. మీరు మా హమీర్పూర్కు వస్తున్నారంటే మాకు మా గ్రామస్తులకు చాలా ఆనందంగా ఉంది బాబా. నేను చెప్పిన విషయాలన్నీ తేలిగ్గా తీసుకోకండి. తూచా తప్పకుండా ఆచరించాలి, లేకపోతే అవి నన్ను బాధిస్తాయి. అలాగే బాబా. ఇంకా ఏమైనా కావాలా? లేదు బాబా, మీరు వస్తున్నారంటే మా హృదయాలు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాయి బాబా. అంతకంటా ఇంకేం కావాలి బాబా? ఇంకా ఏమైనా కావాలేమో అడగండి. బాబా, మీ ఆశీస్సులు తప్ప మేము కోరగలిగేది ఏముంది బాబా? సెలవు తీసుకుంటాం ప్రభు. కేశవ, నిన్ను బాబా పిలుస్తున్నారు. బాబా, నన్ను పిలిచారా? హమీర్పూర్ నుంచి ఎంతమంది వచ్చారని అడుగుతున్నారు బాబా. అందరం వచ్చాం బాబా. వారందరూ నా దర్శన భాగ్యం పొందారా అని అడుగుతున్నారు బాబా. అందరం మీ దర్శన భాగ్యం పొందాం బాబా. అలాగే ఆలింగనం కూడా పొందాం బాబా. నువ్వు అంతా నిజమే చెప్తున్నావా? నీతో కూడా ఇంకా ఎవరినైనా తెచ్చావేమో గుర్తు తెచ్చుకో. నా తమ్ముడు ముకుందుని కూడా తీసుకొచ్చాను బాబా. అతడు నా దర్శన భాగ్యం పొందాడా? లేదు బాబా. ఎందుకని? బాబా, అతడు చాలా ఏళ్లుగా కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంతమంది బాబా, మేమంతా మెహరాబాద్ వస్తుంటే
నేను కూడా మెహరాబాద్ వస్తానని ప్రాధేయపడ్డాడు. నీ దర్శనం చేసుకోవాలని కోరాడు. బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ కోరికలతో రాకూడదని కూడా చెప్పాను. బాబాను చాలా దూరంగా నుండి దర్శించుకుంటానని అన్నాడు. అందుకే నాతో పాటు మెహరాబాద్ తీసుకొచ్చాను ప్రభు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? బాబా అది చాలా దూరంలో ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు బాబా. అతన్ని తీసుకురమ్మంటున్నారు బాబా. అలాగే బాబా. పాప రామ్మను ఇద్దరు రండి, ఇద్దరు పాపలు రండి. బాబా దగ్గర ప్రసాదం తీసుకోండి. బాగా చదువుకుంటున్నావా? మార్కులు బాగా వస్తున్నాయా? వెరీ గుడ్. చాలా ఆనందంగా ఉంది బాబా. ప్రభుత్వాన్ని నన్ను నీ దగ్గరగా పిలిపించుకున్నావా తండ్రి? ఎంతటి కరుణమయుడు, ఎంతటి కరుణమయుడు. బాబా బాబా అలాగే బాబు. అలాగే బాబా అలాగే. బాధపడకు. భగవంతుడు ఎక్కువగా బాధపడే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాగే. ఈ బాధ నువ్వు తెచ్చిపెట్టుకున్నది కాదు, దానంతట అదే వచ్చిన బాధ. ఈ రూపంలో భగవంతుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ బాధలు, ఈ కష్టాలు అన్నీ తాత్కాలికాలే. చివరికంటా ఏది మిగిలిపోదు. దిగులు పడకు. ఈ క్షణం నుంచి నన్ను గుర్తుపెట్టుకో. నేను మహేదా వచ్చే నాటికి 24 గంటల ముందు ఉపవాసం ఉండి నన్ను దర్శించుకో. అలాగే బాబా అలాగే. ఏప్రిల్ 15వ తారీఖు కల్లా ఈ వ్యాధి నీకు పూర్తిగా నయమైపోతుంది. నా వ్యాధి అంతవరకు నయమైపోతుందా బాబా? అంతవరకు నన్ను స్మరించుకో అంటున్నారు బాబా. నా వ్యాధి నయమైపోతుందా బాబా? నిన్ను స్మరించుకుంటాను బాబా. అంతవరకు నిన్ను స్మరించుకుంటాను. నా వ్యాధి నయమైపోతుంది. ఆ తరువాత కొన్నాళ్లు గడిచింది. ముకుంద్ బాబా చెప్పినట్లుగా జీవితాన్ని గడిపాడు. కానీ తన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. కుష్టు వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఆ బాధను సహించలేకపోతాడు ముకుంద్. బాబా చెప్పినట్లుగా ఏప్రిల్ 15వ తారీఖు వచ్చింది.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయింది. ముకుందు కుష్ఠవ్యాధి తగ్గుముఖం పట్టదు. ఇలా ఉండగా ఈవేళ బాబా చెప్పినట్టు ఏప్రిల్ 15వ తేదీ వచ్చింది. బాబా చెప్పినట్టుగానే ప్రతి క్షణం, అనుక్షణం నేను బాబానే స్మరించుకుంటూ, మరి ఈ వ్యాధి తగ్గాలి కదా, లేదే, తగ్గలేదే. పైగా విపరీతం అయిపోతుంది, ఎక్కువైపోయింది. భగవంతుడా, నువ్వు భగవంతుడివే. ఆ రోజు మెహరాబాద్ సావాసులో నాకు మాట ఇచ్చావే, ప్రతిరోజు నీ నామస్మరిస్తూ 30 రోజులు గడిపితే ఈ కుష్ఠ వ్యాధి పోతుందని మాట ఇచ్చావే. ఇంతేనా? నీ మాట బొమ్ము కావలసిందేనా? చూడు ప్రభు, చూడు, రక్తశక్తమైన ఈ శరీరాన్ని చూడు ప్రభు, ఈ బాధ భరించలేకుండా నాకు ఇంకా ఓపిక లేదు బాబా, నేను భరించలేను. నా శరీరం చూడు ప్రభు, ఎలా చిట్లిపోయి చీలిపోయి చీవు నెత్తురు కారిపోతుంది. ఏగల దోవలు బీక్కు బీక్కు తింటున్నాయి బాబా. నువ్వు చెప్పినట్టుగానే ప్రతి క్షణం నేను నిన్నే స్మరిస్తూ ఉన్నానే, కంటికి నిద్ర లేకుండా రాత్రి పగలు స్మరిస్తూ. ఏది బాబా, నువ్వు బ్రహ్మమూర్తివే, కరుణమూర్తివే, కరుణామయుడి. ఇదేనా ప్రభు? ఇలా నరక యాతన పెట్టే కదా, నన్ను ఒక్కసారి చంపే ప్రభు, చంపే. నేను బ్రతకూడదు, నేను బ్రతకలేను, నా వల్ల కాదు ప్రభు, నన్ను చంపే ప్రభు. చీకటేనా నా బ్రతుకంతా వృధాయేనా, అంతా చీకటేనా నా బ్రతుకంతా వృధాయేనా, ఈ జీవితానికి వెలుగే లేదా, బాధలకు అంతౌరా, చీకటేనా నా బ్రతుకంతా వృధాయేనా, అంతా చీకటేనా నా బ్రతుకంతా వృధాయేనా.
వెరసితి ప్రియతమా ఆదుకుంటావని బ్రతుకుచుంటిని అంతా చీకటేనా నా బ్రతుకంతా వృధాయేనా ఎలా ఉన్నారు? కట్టండి సరిగా కట్టండి సరిగా. ఇది కళ నిజమా? నేను కళ్ళ ఉంటున్నాను, కలగంటున్నాను. నా కుష్ఠవ్యాధి మాయమైపోయిందా? నిజంగా పోయిందా? నిజంగా నా కుష్ఠవ్యాధి అంతా పోయిందా? నిజమే, ఒక్క మచ్చ కూడా లేదు. హే కరుణామయ, హే సుధామయ, దీనబంధు, నువ్విచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ నాటికి నా కుష్ఠవ్యాధంతా పూర్తిగా నయమైపోయింది. నేనే మానవుణ్ణి కాబట్టి తొందరపడి 15వ తేదీ సగంలోనే పోలేదని నిన్ను అనరాని మాటతో నిందించాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నిన్ను చాలా మాట్లాడినాను బాబు. నా తెలివి తక్కువతాను అవుతుంది. నిన్ను ఏదో అన్నాను, క్షమించు తల్లి.
బాబా నా తప్పిదాన్ని క్షమించు బాబా నా తప్పిదాన్ని. నాకు పునర్జన్మించిన భగవంతుడు తండ్రి నా కుటుంబితనాన్ని తీసి పారి నా కుష్టి వ్యాధిని అంటు వ్యాధిని తీసి పారి. నువ్విచ్చిన మాట వమ్ము కాదు తండ్రి, నువ్విచ్చిన మాట వమ్ము కాదు. నేనే పాపాత్ముడు, నిన్ను అర్థం చేసుకోలేక ఏదేదో అనరాన్ని మాట్లాడినా నన్ను క్షమించు బాబా. నన్ను క్షమించు తండ్రి. నా జీవితాంతం నీకు సేవ చేస్తూ ఉంటాను తండ్రి. నా జీవితాన్ని నీకే అర్పించుకుంటాను, నా జీవితాన్ని నీకే అర్పించుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఎలా పాత సగం ఆపేసాను మరి తప్పదు టైం. అబ్బా ఈ కుర్చీలో కూర్చుంటుండగా ఒక ఫోటో తీయించుకో, మళ్ళీ చుట్టూ వెళ్ళిపోద్ది. బాగుందా? ఇంకా బోల్డ్ ఉంది. అది అయిపోయింది, కుష్టి వ్యాధి నయం చేశాడు బాబా. ఇప్పుడు ఎలా ఉంది? బాలే పోయిందా? తగ్గిపోయిందా? ఎక్కడ కంటిన్యూ ఇంకో సీన్ ఉంది ఇంకా Fala. Fala, pô. ఇప్పుడెందుకురా బాధపడతావు? చేసేసిందంతా చేసేసినావు కదా. రేతి అనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని చెమట వచ్చి ఆ కొండ మీదకి వెళ్ళి పాకు కట్టావు. శనిని కూడా లెక్క చేయకుండా నా మాట వినకుండా ఆ దేవుడు ఎవరో వస్తారని ఆయన కోసం చాలా కట్టబడిపోయి పందిళ్ళు వేసావు. ఇప్పుడు ఒళ్ళు చూస్తే సల కాలిపోతుంది, చలిజలంతో గదగదలు ఆడిపోతున్నావు. ఇప్పుడు ఎవరు లేవలేకపోతున్నావు. ఏంట్రా ఇది? అట్ట మాట్లాడగరా ఒరే,
అట్ట మాట్లాడుకురా. ఒరే ఆ దేవుడి గురించి నీకేడు తెలుసురా? ఏడు తెలుసు? మన మహేవా జనం అంతా ఆ దేవుడు చూడాలని ఎగబడుతున్నారా. నేను పాపిస్తోని గనక ఆయన్ని చూడలేకుండా ఈ మాయద రాగం వచ్చి కదలేకుండా తొంగ పెట్టేసినరా. ముసలోడా మనకెందుకురా దేవుడు కోలా? రెక్కాడితే గాని డొక్కాన్ని బతుకులరా మనయి. పొద్దులేసిన కాడి నుంచి కట్టబడితే గాని రోజు గడవదు. ఇప్పుడేమో నీ ప్రాణమే తెచ్చుకున్నావు. గంజినీళ్ళు కాసుకోవడానికి కూడా లేని పరిస్థితి రా మంది. ఒరే ఒరే ఆ దేవుడు చూడలేకపోయానని నాడు బాధపడుతుంటే నువ్వేమో ఎక్కువ వచ్చినట్టు బాగుతున్నావు. ఏంట్రా నీ మొదటి మాటలు? అయ్యా నువ్వంటే ఎట్టం లేక కాదురా నాకు. ఆ దేవుడి కోసం ఎంత కట్టబడుతున్నావో నాకు చూడలేదా? కట్టబడిందేమో నువ్వు, తమ్మరథం పట్టిందేమో వాళ్ళు. నీ కట్టమంతా నీరు కారిపోయినదిరా ఇప్పుడు. చలిజరం వచ్చి గజ 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 లాడిపోతున్నావు రా. ఏట్రా అయ్యా ఇది మనకు అవసరం రా అయ్యా. ఒరే నేను కష్టపడింది ఆ దేవుడి కోసంరా. ఆ దేవుడికి నిలువెత్తి నేడు కోసం పందిరేశాను. ఆయన కూకోడానికి పాకేశాను. చాలరా చాలరా ఈ జన్మకి. కాకపోతే ఆయన స్వాన్నకపోయారన్న బాధ ఒకటే మిగిలిపోనదురా. ఒరే ఒరే ఈరిగా ఈ జన్మలో ఆ దేవుడిని చూస్తానంటావా? అయ్యా బాధపడకురా. నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తున్నదిరా. ఏ దేవుడి కోసం అయితే ఇంతగా బాధపడకపోతున్నావో ఆ దేవుడికి నీ గురించి తెలియదేట్రా. రా అయ్యా నేను తప్పుతున్నాను. ఆ దేవుడే గాని నిజమైన దేవుడు అయితే ఎంతలవా? ఆ దేవుడే గాని నిజమైన దేవుడైతే నీ కాడికి రాడా? నీ బాధ చేస్తున్నా. ఒరే నీ పిచ్చిగానే ఆ దేవుడు ఎందుకు వస్తాడు? ఆ దేవుడు ఎందుకు వస్తాడు? ఆ దేవుడిని చూడడానికి మనం వెళ్ళాలరా. ఒరే తీరిగా ఆ దేవుడి పాడుకొంపులోకి రావద్దురా. నేనే ఆ దేవుడి కాడికి వెళ్తాను రా. ఆ దేవుడిని చూస్తాను. ఆ దేవుడి కాడికి వెళ్తాను రా. ఆ దేవుడు చూస్తాను. ఏంట్రా నీకు ఆ దేవుడు పిచ్చి పట్టినా పెట్టరా? ఓపిక లేదు కానీ ఎక్కడికి వెళ్ళిపోతావురా? చలి జ్వరంతో వణికిపోతున్నావురా. రావడానికి ఓపిక లేదు కానీ ఎక్కడికని వెళ్ళిపోతావురా? నాతో చెప్పగరా. నేను ఆ దేవుడు చూస్తుంది అని చెప్పుకోను. ఆ దేవుడి కాడికి వెళ్తాను. అదిగో నా దేవుడు వచ్చాడా? అయ్యో నా దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చాడు. స్వామి నన్ను కనికరించడానికి వచ్చినావా స్వామి? ఈ పాడు పడు గొప్పలోకి నువ్వే వచ్చినావా? నేను చూస్తుంటే నా మనసంతా ఏదోలాగే అయిపోతుంది స్వామి. స్వామి నీకు ఎత్తడానికి ఏది లేదు స్వామి. కాదు నీకేది స్వామి. స్వామి ఇప్పుడు ఎలాగా? ఒక పువ్వు కానీ పండు కానీ ఏది లేకపోయిందే స్వామి. ఇప్పుడు ఎలా స్వామి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ఈ పువ్వులు పళ్ళు హారతులు వీటన్నిటికన్నా ఎంతో విలువైన నీ ప్రేమను నాకు ఇచ్చావు. నాకు కావాల్సింది నీ ప్రేమే. నీ ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నన్ను నిరంతరం జ్ఞాపకం పెట్టుకో. నా నామమే నిన్ను సదా కాపాడుతుంది. ధన్యుణ్ణి ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి. ఇలా రారా స్వామి పాదాలు మీద పడరా. వస్తారా